సంక్రాంతి సందర్భంగా గ్రామాల్లో కోడి పందాలు, పేకాటలు, గుండాటలు, జూదాల ఆటలపై పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సీఐ రామకృష్ణ తెలిపారు. నమస్కారం అండి. అనకాపల్లి జిల్లా ఎస్రాయవరం మరియు పాటూరట్ల పోలీసు పరిధిలోని ప్రజలందరూ కూడాను సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ సంక్రాంతి సందర్భంగా కోడి పందాలు కానీ లేకుంటే ఎటువంటి జూదం కానీ నిర్వహించకూడదని హైకోర్టు ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా గౌరవనీయులు మన అనకాపల్లి ఎస్పీ సార్ కూడాను ఈ సంక్రాంతి సందర్భంగా పేకాట, కోడి పందాలు వంటివి ఎటువంటి జూదాలు కూడా నిర్వహించకుండా ఉండేందుకు ఎస్పీ సార్ కూడా సరైన దిశానిర్దేశం చేయడం జరిగింది. కాబట్టి ఎటువంటి కోడి పందాలకు కానీ పేకాటలకు కానీ ఎటువంటి అనుమతులు కూడా ఇవ్వడం జరగలేదు. ఎవరైనా సరే నిర్వహించినట్లయినా వారి మీద కఠినమైన చర్యలు చట్టబద్ధంగా తీసుకోవడం అనేది జరుగుతుంది. ఈ సంక్రాంతి సందర్భంగా ఎవరైనా సరే సొంత ఇళ్ళ విడిచిపెట్టేసి సొంత గ్రామాలకి వెళ్తున్నట్లయితే వాళ్ళు ముందుగానే పోలీసులకు తెలియజేసినట్లయితే వాళ్ళ ఇంటి వద్ద ఎల్హెచ్ఎంఎస్ ద్వారా సీసీ కెమెరా కూడా ఏర్పాటు చేసి నిఘా చేయడం జరుగుతుంది. లేదనుకుంటే వాళ్ళ ఇళ్ళ వద్ద ఏంటంటే బీట్ కానిస్టేబుల్ పంపించి నిఘా అనేది ఉంచడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా ఈ షాపింగ్ మాల్స్ వద్ద, తర్వాత రద్దీగుండ ప్రాంతాల్లోనూ ఈ దృష్టి మరించి నేరాలు చేసే గ్యాంగ్లు ఎక్కువగా తిరుగుతూనే ఉంటాయి. కాబట్టి ఎవరైనా మీకు అటువంటి వీటి పట్ల మీరు అప్రమత్తంగా ఉండాలి. ఎవరైనా మీకు అనుమానం కనిపించినట్లయితే పోలీసులు తెలియజేసినట్లయితే తక్షణమే రెస్పాండ్ అవ్వడానికి వాళ్ళు పట్టుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఈ సంక్రాంతి సందర్భంలో రోడ్డు చాలా ఎక్కువగా బిజీగా ఉంటాయి. ఇటువంటి సందర్భంలో ప్రయాణం చేసేటప్పుడు తాగి పండగ సందర్భం చెప్పేసి తాగి బళ్ళు నడపడం కానీ, లేదనుకుంటే హెల్మెట్ లేకుండా బళ్ళు నడపడం వల్ల కానీ ఎక్కువగా ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి రహదారి మీద ప్రయాణం చేసేటప్పుడు కూడాను మీరు మరింత అప్రమత్తంగా ఉండాలని, ఈ సంక్రాంతి సంతోషంగా జరుపుకోవాలని చెప్పేసి కోరుకుంటాం. థ్యాంక్ యూ.